ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ గారు వాళ్ళు రివ్యూలు చేస్తుంటే ఈయన గుహల పడుకొని మంచిగా నిద్రపోయినప్పుడు హరీష్ రావు, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూలు చేస్తుంటే వీళ్ళకి నిద్ర పడతలేదు ఇప్పుడు. ఎందుకంటే ఎన్ని పాపాలు హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్గా చేసిండు. నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉండే, ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు దాదాపు 5,000 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ కాంట్రాక్టర్ల దగ్గర వసూలు చేసి తాను దాచిపెట్టినట్టుగా ఆ రోజు మాకున్న సమాచారం. ఆ డబ్బు ఎక్కడుందో నేను త్వరలోనే ముఖ్యమంత్రి గారికి ఒక ఏమంటుంది లేదు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇస్తా. అది హరీష్ రావు చెప్పాలి కదా, పైసలు దాచిపెట్టింది ఎవరి పైసలు వాళ్ళది. ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇది ఆ రోజున 5,000 కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్. ఇది ఎప్పుడు సంగతి చెప్తున్నా, 2018 ఎన్నికల కంటే ముందు 5,000 కోట్ల రూపాయలు తాను దాచిపెట్టినట్టు, 18 ఎన్నికల్లో తాను ముఖ్యమంత్రి కావడానికి ఆ డబ్బులు ఉపయోగించాలని ప్రయత్నం చేస్తున్నట్టు, అప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ దాన్ని పసిగట్టినట్టు, అది అప్పుడు కేసీఆర్కి చెప్పినట్టు, ఆ రోజు కేసీఆర్కి చెప్పినట్టు ఇది బయట ప్రచారంలో ఉన్నది. ఇది నిజమే కదా. ఆ డబ్బు హరీష్ రావు దగ్గర ఉందా? మరి ఆ డబ్బు ఇంటెలిజెన్స్ ద్వారా మరి ఎక్కడికి పోయింది, ఏమైంది? అప్పుడున్న ఇంటెలిజెన్స్ ఐజీ ఎవరు, ఈ డబ్బు ఏమైంది అనేది ఆ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు అప్పుడున్న హరీష్ రావు వాళ్ళ మధ్యలో తెలవాలి. ఆ 5,000 కోట్లు ప్రజల సొమ్మే కదా. ఇది వాస్తవము. ఇది ఆనాడు ఇది ప్రచారంలో ఉన్నది. మేము దీని మీద ఎంత చెప్పాలని ప్రయత్నం చేసినా వాళ్ళ గవర్నమెంట్ ఉండే కాబట్టి దీని మీద ఎక్కడ కూడా చర్చకు రాకుండా మీడియాలో కానీ ఇవన్నీ కూడా చేశారు. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలు ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్టు మీద సంబంధించిన అంటే దీనివల్ల ఎంతమంది రైతులకు లాభం, అసలు రైతులకు నీళ్ళే లేవు, ఇది కేవలము డబ్బుల సంపాదన కోసమే ఈ ప్రాజెక్టులు అనే దాని మీద చాలా స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ రివ్యూలో వాళ్ళకు వచ్చిన విజిలెన్స్ రిపోర్ట్లో వచ్చింది. అందుకే ముఖ్యమంత్రి గారు అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా ఒక ఏఎన్సీని సస్పెండ్ చేయడము, ఒక ఏఎన్సీని రిజైన్ చేయడం, రెండు కూడా జరిగిపోయింది. ఇది ఒక చరిత్ర. బహుశా ఇంకొకరో ఇద్దరు ఏఎన్సీలు ఉన్నారు నాకున్న సమాచారం ప్రకారము. ఈ ఈఎన్సీల దగ్గర కూడా విచ్చలవిడిగా బ్లాక్ మనీ ఉన్నది. ఇంకా ఒకరో ఇద్దరు ఎవరో ఇంకొక ఆయన ఉన్నాడు, పేరు ఏదో ఉన్నది నాకు, హరిరామ్ కూడా ఈఎన్సీ, ఆయనది కూడా హరీష్ రావు డబ్బులు ఇప్పటికీ హరిరామ్ దగ్గర ఉన్నట్టుగా మాకున్న సమాచారం. ఇప్పుడు మాలాంటి వాళ్ళు చాలామంది ఓడిపోవడానికి ఈ పైసలే కొంప ముంచినాయి మాకంతా.